తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మున్సిపల్ శాఖ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ యనమల రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం. రామ్కి యాజమాన్యానికి ఈ బిజినెస్ కాకపోతే, ఈ ఇంటి చెత్త సేకరణ బల్క్ గార్బేజ్ కాకపోతే చాలా బిజినెస్లు ఉన్నాయి, చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా దేశాల వారికి సంబంధించిన బిజినెస్ వ్యాపార కలాపాలు చాలా ఉన్నాయి. కానీ ఇంటి చెత్త సేకరణ చేసుకొని, బల్క్ గార్బేజ్ ఇంటి చెత్త సేకరణ చేసుకొని బ్రతికే ప్రత్యక్షంగా పరోక్షంగా 60,000 కుటుంబాలకి ఈ వృత్తి తప్ప ఇంకో వృత్తి లేదు. 1986, 2016, 2026 ఈ మూడింటిని బేస్ చేసి మీరు తీసుకొచ్చిన న్యూ సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కార్మికులకు సంబంధించిన జీవితాలను చీకటిలోకి నెట్టి ఖచ్చితంగా రామ్కి యాజమాన్యం కింద బానిసలుగా బ్రతకాలని చెప్పేసి అనే ఆలోచనని ఉసిగొలుపుతున్నాయి. తెలంగాణ కోసం ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర శ్రీకాంతాచారి గారు ఏ విధమైన ఆత్మ బలిదానం చేసిండో ఖచ్చితంగా అలాంటి ఇంకో ఉద్యమం ఇదే ఇంటి చెత్త సేకరణ సంబంధించిన కార్మికుల జీవితాలను కాపాడుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఒక సామాన్య స్థాయి పెయింటర్ దగ్గర నుంచి ఈరోజు ఒక రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రిగా మీరు ఎదిగిన వైనం, మీకు సంబంధించిన ఆ మైలురాయి ఏవైతే ఉందో అది చాలామందికి ఇన్స్పిరేషన్. సామాన్యుడి చేతిలో పని లేకపోతే వాడికి సంబంధించిన జీవితం ఏమవుతుంది అనేది మాకంటే బాగా మీకే తెలుసు. మీరు తీసుకొచ్చిన ఈ కొత్త జీవో ఏదైతే ఉందో ప్రత్యక్షంగా పరోక్షంగా 60,000 కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు, ప్రైవేటు వ్యవస్థకి బానిసలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. 6 నెలలుగా మా లీడర్లు, కార్మికులందరూ కూడా జిహెచ్ఎంసీ సంబంధించిన సుపీరియర్ ఆఫీసర్స్ ఎక్కడికి వెళ్ళినా మా చేతుల్లో ఏమీ లేదు, ఈ సమస్యను మేము పైదాకా తీసుకెళ్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ సంబంధించిన ఏ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళినా సమాధానం ఒకటే, సమస్య ఈ పరిష్కారం మా దగ్గర లేదు, మేము సొంతంగా డిసిషన్స్ తీసుకునే పవర్స్ మా దగ్గర లేవు, దీన్ని మేము పైదాకా తీసుకెళ్తామంటే మున్సిపల్ శాఖ మంత్రి మీరే కాబట్టి, న్యూ సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ సంబంధించిన జీవో ఇచ్చింది మీరే కాబట్టి మీకు మా అభ్యర్థన, సామాన్యుడి చేతిలో ఈ పని లేకపోతే, మా చేతిలో ఈ పని లేకపోతే ఇంకే పని లేదు. రామ్కి వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి, మాకు ఇది తప్ప ఇంకో పని లేదు. తప్పదు, ఇచ్చినది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఆలోచన కనుక మీరు చేస్తే, సామాన్యులుగా మాకు సంబంధించిన ఆత్మాభిమానం చంపుకొని ప్రైవేట్ సెక్టార్ కింద బ్రతికే ఆలోచన మాకు లేదు. ఎల్బీ నగర్ చౌరస్తా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా బలిదానాన్ని మొదలు చేసిందో అదే బలిదానపు ఉద్యమ కాగాడ అక్కడి నుంచే మొదలవుతుంది. సామాన్యుడిగా మాకు సంబంధించిన ఆవేదన అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటాను. మీరు తీసుకోబోయే నిర్ణయం ప్రత్యక్షంగా పరోక్షంగా 60,000 కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. రామ్కి వాళ్లకు ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఈ దేశం కాకపోతే ఇంకో దేశం, మాకు ఈ పని తప్ప ఇంకో పని లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.